రాజకీయాల్లో షాకుల మీద షాకులు, ఇది షాకులు అనాలో లేకపోతే రాజకీయ ఎత్తుగడలు అనాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ప్రచారకర్తగా ఉన్నటువంటి షర్మిల వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది. అది జగన్కి షాక్ అని తెలుగుదేశం మీడియా హైలైట్ చేసింది. అదే సందర్భంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి లోకేష్ మీద కూడా గెలిచినటువంటి ఆయన అదే షర్మిల వెంట ఉన్నారు. అది జగన్కి షాక్ అన్నటువంటి పాయింట్ హైలైట్ అయింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తాజాగా తెలుగుదేశం నేతలతో కూర్చున్నారు, నూజివీడికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వెళ్ళబోతున్నారు అన్నటువంటి లేటెస్ట్ పాయింట్. దెన్ ఇంకొక షాక్ అన్నటువంటిది చూసారా అన్నట్టు. ఇందులో తెలుగుదేశానికి వైసీపీ నుండి వెళ్తున్నటువంటి వ్యక్తి ఆయనే. ఎందుకంటే కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ బాటే పట్టారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, షర్మిల కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అవి షాక్ అని వీళ్ళు చెప్పిన అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ గల, కానీ పార్థసారథి తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్ బాబుకి ఇచ్చిన షాక్ ఏంటంటే కేసినేని నాని 2 సార్లు వరుసగా గెలిచి విజయవాడలో ఇప్పటికీ నానితో పోటీ పడగలిగినటువంటి బలమైనటువంటి క్యాండిడేట్ కనబడనటువంటి దశలో విజయవాడలో నానితో పోటీకి వైఎస్ఆర్సీపీకే మరొక సరైనటువంటి క్యాండిడేట్ దొరకల. ఒకప్పుడు కోనేరు ప్రసాద్, మొన్నటిసారి పీవీపీ, ఈ ఇద్దరిని కాదని ఈ దఫా కేసినేని నాని ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అకస్మాత్తుగా, అంటే మొన్ననే వ్యతిరేకించడం 2 ఏళ్ల నుంచి వ్యతిరేకిస్తున్నా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నటువంటిది బాబుకి అనూహ్య పరిణామం. బాబుకి తెర వెనకాల నుండి కథ నడిపి జగన్ షాక్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలక పరిణామం.